నమస్కారం మిత్రులారా. మీరు ఎప్పుడైనా రాత్రి ఒంటరిగా పడుకొని ఇంకెంతకాలం ఈ బాధలు అని ఏడిచారా? జన్మజన్మల పాపాల భారం, బంధాల బాధ, మరణ భయం అన్నీ మీ మనసును బాధిస్తున్నాయా? అలాంటి ప్రతి ఆత్మకు ఒక చోటు ఉంది, అదే కాశీ. కాశీ అంటే కేవలం నగరం కాదు, అది శివుడి హృదయం, మన ఆత్మల చివరి ఆశ్రయం, అవియుక్త క్షేత్రం. ఇది పురాణాల ప్రకారం ఈ నగరాన్ని స్వయంగా భగవాన్ తన హృదయం నుంచి స్థాపించారు. ఇది బ్రహ్మ సృష్టి కాదు, ఇది శివుడు నిర్మించిన నగరం. అందుకే ప్రళయకాలంలో కూడా శివుడు ఈ నగరాన్ని తన త్రిశూలంపై ఉంచి కాశీ నగరాన్ని కాపాడుతాడంట. ఇక్కడ ఉన్న గంగమ్మ సాధారణ గంగ కాదు, శివుడి జటాజూటం నుంచి వచ్చిన తల్లి. ఒక స్నానంతో సర్వ పాపాలు నశిస్తాయని, పునర్జన్మ రాహిత్యం వస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. మణికర్ణిక ఘాట్, సతీదేవి కర్ణికలు పడిన చోటు కాబట్టి దీనిని మణికర్ణిక ఘాట్ అంటారు. ఇక్కడ మరణించిన ప్రతి జీవికి ఆ పరమశివుడు దర్శనమిచ్చి కుడి చెవిలో తారక మంత్రం చెప్తాడంట. ఆ మంత్రం మన కర్మలను దగ్ధం చేసి మోక్షం ప్రసాదిస్తారు. కాశీలో మరణించిన వారు పునర్జన్మ లేకుండా శివుడిలో లీనమవుతారు. అందుకే చాలా మంది చివరి శ్వాస కాశీలోనే విడవాలని కోరుకుంటారు. ఇది సప్త మోక్ష ద్వారాల్లో అత్యంత ప్రధానమైనది. కాశీ విశ్వనాథాలయం 12 జ్యోతిర్లింగాలలో మొదటిది. ఇక్కడ శివుడు కాశీ విశ్వేశ్వరుడుగా పిలువబడుతున్నాడు. ఈ ఆలయంలోకి అడుగు పెట్టగానే ఏదో ఒక అద్భుత శక్తి మనలోకి ప్రవేశిస్తుంది. ఆ శక్తి మనల్ని ఆ పరమేశ్వరుడి వైపు అడుగులు వేసేలాగా చేస్తుంది. ఆది శంకరాచార్యులు వారు, కబీర్ దాస్, తులసీదాస్ ఇక్కడే ఆత్మానుభవం పొందారు. బుద్ధుడు తన మొదటి ఉపదేశం ఇక్కడే సార్నాథ్లో ఇచ్చాడు. కాబట్టి స్నేహితులారా, జీవితంలో ఒక్కసారైనా కాశీకి వెళ్ళండి, ఆయనని దర్శించండి, శివుడి నామజపం చేయండి, ముక్తిని పొందండి. జయ జయ శంకర, హర హర శంకర. ఇలాంటి మరిన్ని గాథల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి.